యేసుక్రీస్తునామంలో మీకందరికీ వందములు. పశ్చాత్తాపం అంటే ఎవరిలో అయితే మనస్సాక్షి ఉంటుందో వారి యొక్క మనస్సాక్షి మీరు చేసిన తప్పు నిమిత్తమే ఇది తప్పు అని అది ఒప్పింపచేస్తుంది. మనస్సాక్షి తప్పు, నేను చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు అని తెలియజేసేది మనస్సాక్షి. మనస్సాక్షి ఉన్న వారిలోనే ఈ పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. అది కూడా ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క తాకిడి మీకు ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ మీకు ఉంటుందో అప్పుడు మాత్రమే వారి హృదయాల్లో పశ్చాత్తాపం కలుగుతుంది. చేసిన ప్రతి తప్పు నిమిత్తం, ప్రతి పాప నిమిత్తం పశ్చాత్తాపం కలుగుతుంది. అలా కాకుండా వాత వేయబడిన మనస్సాక్షి ఉంటే కనుక వారిలో పశ్చాత్తాపం అనేది రాదు. వాత వేయబడిన మనస్సాక్షి ఉన్న వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మాత్రం కూడా ప్రవేశించాడు ఆయన. అది మరి వాత వేయడం మనస్సాక్షికి మార్పు ఉండదు అన్నట్టుగా దేవుని వాక్యలో చూస్తున్నాం. కాబట్టి జ్ఞాపం చేసుకొని గమనించుకోండి. ఎవరి హృదయం అయితే కఠినమైపోతుందో కఠిన హృదయంలో వాత వేయడం మనస్సాక్షి ఉంటుంది. ఆ హృదయం పగిలినప్పుడే ఆ వాత వేయ మనస్సాక్షి నుంచి వాళ్ళకి విడుదల పొందే అవకాశం మాత్రమే ఉంటుంది. జ్ఞాపం చేసుకోండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిలో మరి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అదొకటే కాదు, పశ్చాత్తాపం కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనస్సాక్షి మంచిదైనప్పుడు వారి హృదయాల్లో పశ్చాత్తాపం ఉంటుంది. చేసిన ప్రతి పొరపాటు పాపం నిమిత్తం పశ్చాత్తాపం కలుగుతుంది. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. పశ్చాత్తాపడండి మీ పాప నిమిత్తమే. చేసిన ప్రతి తప్పు నిమిత్తం పశ్చాత్తాపడినట్లయితే కనుక దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోక పట్టణానికి మిమ్మల్ని వారసులుగా చేస్తాడు. అండ్ అక్కడ ఎప్పుడు వచ్చి బెత్తబడే గుంపులు ఉంటారు. దేవుని పిలుపును కూడా మీరు దేవుని దగ్గర చేరుకుంటారు. దేవుడి మాటలు మీరు దీవించి ఆశ్రయించగాక. ఆమేన్.